ఒక గంట ఆయిల్ పోసుకున్నాను. చూడండి, మనము ఏ బిర్యానీ చేసినా కంపల్సరీ మనము పట్టా, లవంగం, ఎలాచి ఇవన్నీ వేసుకోవాలి. మనము ఇవన్నీ వేసుకుంటేనే బిర్యానీ తయారవుతుంది. చూడండి, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కొద్దిగా టమాటాలు వేసుకున్నాం. పుట్టగొడుగులు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. బాగా నేను కడిగి పెట్టుకున్నాను, వాష్ చేసుకొని. ఇప్పుడు కొద్దిగా మనం బాగా కలబెట్టుకున్నాము. చూడండి, కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము. మనం తగినంత వేసుకున్నాము. గరం మసాలా నేను వచ్చి అన్నీ ఏంచి పొడి కొట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఇక వాటర్ వేసుకున్నాము. అది సగం ఉడకపెట్టి పెట్టుకున్నాను. రైస్ అయితే సగం ఉడికిపోయి ఉండదు. దీంట్లో వేసుకున్నాము. ఆ బాయిల్ అయిపోయి ఉండదు ఆల్రెడీ. నేను లైట్గా కలుపుకునేస్తాను. మనం కొత్తిమీర వేసుకుందాము. పుదీనా వేసాను, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి దానిపైన మనం బరువు నీళ్ళన్నా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు అనమాట. పైన తట్టె పెట్టి గిన్నె నిండా వాటర్ పెడతా ఉన్నాను. అది లైట్గా రైస్ ఉడికిపోయింది. తీసి చూద్దాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము.